మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. లెంట్లోని 7వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 10, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుండి 46, కీర్తన 19. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశం దర్శన కాలము. మన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామము మన జీవితాలలో గొప్ప మేలులు కలుగజేస్తుందని నమ్ముతూ ఆ నామమును బట్టి ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ప్రతి దినము ఒక అద్భుతమైన అంశముతో మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు. నిజమే, మన జీవితంలో ఎన్నో దీవెనలు మనము పొందుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యాన అంశము మనం చూస్తే దర్శన కాలం, విజిటేషన్. దేవుడు దర్శించు కాలము. ఆయన మనల్ని దర్శించినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుంది? దర్శన కాలము అనగా దేవుడు మనలను దర్శించేటప్పుడు మన యొక్క జీవనాన్ని మనం గమనించినప్పుడు మొదటిగా ఇశ్రాయేల్ ప్రజలు యెషయా కాలము క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో యూదా రాజ్యములో బాహ్యంగా అభివృద్ధి ఉన్న అంతరంగంగా ఆత్మీయ పతనం ఉంది. దేవుడు ప్రజలను దర్శించాడు. దర్శించినప్పుడు వారిలో పశ్చాత్తాపం లేదు. అందువలన ఫలితము బబులోను చెరకు వారు వెళ్ళారు. దర్శన కాలము అనేది కేవలం ఆశీర్వాదం కాదు, కానీ పరిశీలన మరియు తీర్పు కొరకు ఇవ్వబడినటువంటి ఒక కాలం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇంటివారైనటువంటి మనమే ఆయన ద్రాక్ష తోట, ఇశ్రాయేలీయుల గృహమే అని 5వ అధ్యాయములో 7వ వచనములో చాలా స్పష్టంగా మనము చూడవచ్చు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి కాలములో దేవుని దర్శన సమయాన్ని మనం ఆలోచన చేస్తూ, దర్శన కాలము దేవుని సందర్శన సమయం. ఆయన ఎప్పుడైతే సందర్శించాడో అయితే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యంలో యూదా వారు సరిగా లేరు. దానికి ఫలితంగా బబులోను చెరకు యూదా వంశము వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియ విశ్వాసులారుగా, దర్శన కాలములో కేవలము దేవుని ఆశీర్వాదం గురించి మాత్రమే కాదు, కానీ మనల్ని మనం పరిశీలించుకుని తీర్పు కొరకు లేక దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన దర్శిస్తాడు అని ఆశ కలిగి ఎదురు చూస్తారో వారు సరి అయినటువంటి జీవన విధానంతో ముందుకు వెళతారు. అది వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అదే నిర్లక్ష్యం ధోరణిలో ఉంటే అది వారికి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం గనక బబులోను చెర యూదా వారు పొందుకున్నట్లుగా వారి జీవితాల్లో కూడా పొందుకోవాల్సి వస్తుంది. దర్శన కాలములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనము దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. మొదటి దానిలో దేవుడు దర్శించినప్పుడు న్యాయము లేదు, నీతి లేదు. అందుకే అక్కడ అంటాడు, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఈ రోజున ప్రభు ఇశ్రాయేలు వంశాన్ని ఆయన ఇంటిగాను ఆయన ఇష్టమైన వనముగా యూదా వారిని ఉంచినప్పుడు, ఆనాడు వారు దేవుడు దర్శించినప్పుడు వారిలో నీతి న్యాయము లేకపోవడము ప్రభు చూశాడు. ప్రభు దర్శించు కాలమున వారు నీతి జీవితాన్ని జీవించలేదు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను దర్శించినప్పుడు, ప్రభు దర్శించు కాలమునకు, ఆయన విజిటేషన్కి, ఆయన విజిటింగ్ నీ వద్ద జరిగినప్పుడు ఆయన నిన్ను పరిశీలించి నరులను ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఆయన చూచినప్పుడు నీ దగ్గర నీతి న్యాయము కనబడాల. అలాంటి నీతి లేకుండా, న్యాయము లేకుండా, దేవునికి వ్యతిరేకంగా కనుక జీవించే వారంగా ఉన్నప్పుడు వారి జీవితంలో శ్రమ కలుగుతుంది అని ప్రభువు చాలా స్పష్టమైనటువంటి ఒక చక్కటి ఉదాహరణ యూదా ద్వారా మనకి కనబరుస్తున్నాడు. రెండవదిగా, ప్రభు దర్శించినప్పుడు ఆయన మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైతే ఇచ్చాడో ఆ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండాలి, సక్రమంగా నెరవేర్చే వారంగా ఉండాలి. ఇక్కడ సువార్త భాగంలో మత్తయి 21వ అధ్యాయం 33 నుండి 46 వరకు మీరు గమనించినప్పుడు అక్కడ
ఈ యొక్క యజమానుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి చేయించి అందులో ద్రాక్ష తొట్లు తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం వెళ్తాడు. ఇంత పనిచేసి ఆయన దేశాంతరం వెళ్ళినప్పుడు ఆయన తన యొక్క దాసులకు ఒక బాధ్యతను అప్పగించాడు. అయితే వారు అత్యాశతో అన్యాయముగా దేవునికి ఆ యజమానుడికి వ్యతిరేకంగా వారు మొదటి వారిని చంపుతాడు, రెండవ వారిని చంపుతారు, అనేక మందిని చంపుతారు, చివరికి యజమాని కుమారుని కూడా చంపేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకని అది అద్దెగా లేకపోతే వారికి ఒక పనిగా ఇవ్వబడినటువంటి దానిని సొంతం చేసుకోవాలి, ఆక్రమించుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారి జీవితాలు ముందుకు వెళ్తున్నాయి. అప్పుడు యజమానుడు వస్తున్నాడు. యజమాను వచ్చినప్పుడు ఆయన దర్శించు కాలమున వారిని సంహరించి వాటి కాపుల యందు ఆ కాలముల యందు ఆ నాటి పండ్లన్నిటి కూడా ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను ఆయన గుత్తగిస్తున్నాడు. చూసారా పిల్లరా, ఎవరైతే ఈ యొక్క ద్రాక్ష తోటకు కాపుదారిగా ఉన్నారో వారు యజమాను దగ్గర ఒబే అవ్వకుండా, యజమానుని మాట లోబడకుండా, ఆయన ఇచ్చిన బాధ్యతను సరిగా చేయకుండా అక్రమంగా వారు వెళ్ళారో, అక్రమమైనటువంటి వారితో ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమము చేశాడు, క్రమముగా వారు జీవించలేదు. వారి జీవితంలో అత్యాశకు వారు వెళ్ళారు. వారు అలాంటి దురాశను గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేస్తాం. ఈరోజున ప్రియులారా, వారి జీవితాలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వారు మార్చుకున్నారో, దర్శించినప్పుడు ఆయన వచ్చినప్పుడు, ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు, మత్తయి సువార్త 21:40 కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను నియమించినను. అంటే ఆయన దర్శన కాలం, ఆయన విజిటేషన్ జరిగినప్పుడు ఇంత న్యాయం చేసినటువంటి ఆ దాసులను ఏం చేస్తారు? ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మొదటి వారిని చంపారు, రెండవ వారిని చంపారు, అనేకులను వారు చంపారు, తన కుమారుని చంపారు. అయితే యజమానుడు వస్తాడు, ఖచ్చితంగా తన కుమారుని చంపినందుకు, ఆయన పేరట వచ్చిన వారిని చంపినందుకు మాకు శిక్ష వేస్తాడు అని ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా చాలా అవివేకంగా ఆనాడు ఆ ద్రాక్ష తోట కొత్త తీసుకున్న దాసులు చేశారు కదా. మరి ఈరోజు మనము ఒకవేళ భౌతికంగా చంపకపోవచ్చు కానీ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు మీలో కలరు. ఆ యజమానుడనగా దేవుడు, తండ్రి అయిన దేవుని పేరట వచ్చిన వారిని, స్వార్థికులను, సేవకులను, అనేక మందిని, నీ తోటి వారిని, నీ దేవుని స్వరూపంలో సృష్టింపబడిన నీ పొరుగు వారిని నువ్వు మోటి మాటలతో చంపుతున్నావేమో. ఆయన కుమారుడైన క్రీస్తును మరలా సిలువ వేస్తున్నావేమో. అక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే మారు మనసు పొంది తిరిగి మరలా మనము దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తామో మనం ఆయన్ని మరలా చంపినట్టే. ఆయన తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి చంపేవారంగా మనం ఉంటున్నామా? మన ప్రవర్తన ఉంటుందా? ప్రియులారా, మనలో మనమే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఇబ్రీ గ్రంథకర్త 6:5 నుండి చదివితే, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అంటే మరలా చంపేస్తున్నారు. తండ్రి అయిన దేవుని కుమారుని మన ప్రవర్తన ద్వారా మనం చంపుతున్నామా? ఈరోజున ఆలోచన చేయండి. ఆయన దర్శించు కాలం, ఆయన వచ్చినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని గుత్తదారులను ఏమి చేశాడు? సంహరించాడు. వారి ఒక శిక్ష అనేది అక్కడ కలిగింది. దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో మనము న్యాయముగా, నీతిగా లేకపోవడం వలన మన పితరులైన ఇశ్రాయేలీయులు దేవుడు దర్శించినప్పుడు వారు న్యాయము, నీతి లేకుండా జీవించారు కాబట్టి వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. ద్రాక్ష తోటను, అందమైన ద్రాక్ష తోటను దేవుడు వారికి ఇచ్చి దీనిని చక్కగా సిద్ధపరుచుకుని దీనిని మీరు అనుభవించండి ప్రభువు ఒక చక్కటి ద్రాక్ష తోట ఇస్తే, వారికి ఒక పని అప్పగిస్తే, ఒక బాధ్యతలు ఇస్తే, ఆ బాధ్యతను క్రమంగా చేయకుండా అక్రమంగా చేశారు. ఆ దాసులను సంహరించాడు అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఉపమానంలో. మత్తయి సువార్త 21 మీరు చక్కగా ఈ పాఠ్యభాగం 33 నుండి 46 వరకు మీరు కనుక చదివినప్పుడు, అతడు వచ్చి వెంటనే ఆ యొక్క దాసులను, ఎవరైతే తన కుమారుణ్ణి చంపారో
వారందరినీ కూడా అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. అక్కడున్నవారే యజమానుడు ఏం చేస్తాడనే ప్రశ్నకు జవాబు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మనలను ఆ విధంగా చేసేటువంటి వాడు కానే కాదు. మనము ఎప్పుడైతే పశ్చాత్తాపం చెంది ప్రభు వస్తున్నాడు, ఆయన దర్శన కాలం ఉందని ఆయన వైపుకు తిరుగుతామో, ఆయన దర్శన కాలమునకు ముందు పశ్చాత్తాపం మనలో కలుగుతుందో, ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు న్యాయము నీతి ఇశ్రాయేలు రాజ్యంలోని యూదా రాజ్యం వలె మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన బాధ్యతను సరిగా చేయకుండా 10 తలాంతులు ఉపమానాలు మనం గమనించినప్పుడు అక్కడ తలాంతుల ఉపమానములో దేవుడు పంచిపెట్టినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని వారు కోల్పోయి దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవుని వ్యతిరేకంగా చేసిన వారి యొక్క జీవితం ఎలా మార్చబడింది? ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన చెయ్యమన్న పనిని చేయకుండా 1 తలాంతు కలిగిన వాడు భూమిలో తన యొక్క తలాంతును పాతిపెట్టినప్పుడు ప్రభు అతని విషయంలో ఎంతగా బాధపడి అతన్ని మందలించాడు. ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు మనకి ఇవ్వబడిన బాధ్యతను మనం చాలా చక్కగా నిర్వర్తించే వారంగా ఉండాలి. ఇక్కడ అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు 14 నుండి చూస్తే తలాంతుల ఉపమానము 5 తలాంతుల ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అతడు ఒకని 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడంట. అలా ఇచ్చినప్పుడు 5 మరొక 5 చేసుకున్నాడు, 10 తలాంతుల వానిగా మారాడు. 2 మరొక 2 చేసుకున్నాడు, కానీ 1 మాత్రం భూమిలో పాతిపెట్టిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన వచ్చాడు, యజమానుడు వచ్చి ఆ లెక్క అడుగుతూ ఉన్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు 19వ వచనం, బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. ఆయన వస్తున్నాడు, ఆయన దర్శించు కాలం, ఆయన దర్శన కాలం. ఆయన మనకు ఒక బాధ్యత ఇచ్చి వెళ్ళాడు, తిరిగి మనలా వస్తున్నాడు. వచ్చినప్పుడు మన బాధ్యతను క్రమంగా చేస్తున్నామా, అక్రమంగా చేస్తున్నామా? ఆయన వచ్చినప్పుడు మనం నీతి న్యాయంగా మనం జీవిస్తున్నామా, వ్యతిరేకంగా అన్యాయంగా మనం జీవిస్తున్నామా? ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలను చాలా చక్కగా మనం నిర్వర్తించే వారం ఉండాలి. ఆయన వచ్చు కాలంలో, ఆయన దర్శన కాలంలో మన జీవితంలో ఆయన మీద ఆధారపడి జీవించే జీవితం ఉండాలి. ఆయన మనల్ని చూచినప్పుడు మనము దేవునిలో మన యొక్క సమయాన్ని గడిపేవారంగా, దేవునితో మన సమయాన్ని గడిపేవారంగా మనం ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, అతడు తన అంతరంగములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ప్రియులారా, దేవుని యొక్క దర్శనము, వాక్యము ద్వారా ఆయన ఇచ్చే దర్శనము, సృష్టి ద్వారా ఆయన చేసే దర్శనం మన జీవితంలో మనము దర్శన కాలం అంటే దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రకృతి, వాక్యము, సంఘటనల ద్వారా ఆయన సందర్శిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనము ఏ రీతిగా ఆయన దర్శన కాలంలో, ఆయన ప్రకటన కాలంలో మన దర్శనము దేవునికి అనుకూలముగా ఆ దర్శనము ఉండాలి. అది మార్పునకు అవకాశం. ఎప్పుడైతే అంతరిక్షము ద్వారా దేవుడు మాట్లాడాడో, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడో, దర్శించాడో, దావీదు తన యొక్క జీవితంలో 19వ కీర్తన ప్రారంభంలో ప్రకృతి ద్వారా దైవ దర్శనాన్ని చూసినటువంటి వాడు, వాక్యం ద్వారా దైవ దర్శనాన్ని చూసిన వాడు తన జీవితంలో ఇదిగో తన తప్పులను ఎరిగిన వాడుగా తన్ను తాను సమర్పించుకున్నాడు. వ్యక్తిగత దర్శనాన్ని అక్కడ చూస్తున్నాడు. అక్కడ అంటున్నాడు మాట చూడండి, గమనించండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునగాక. మాటలు, హృదయము, నా నోరు, నా హృదయం అంతా కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలని 19వ కీర్తన 14వ చరణం. దర్శన కాలము
ప్రకృతి ద్వారా దర్శింపబడినటువంటి దావీదు, వాక్యం ద్వారా దర్శనం పొందుకున్నటువంటి దావీదు, ధర్మశాస్త్రము, దేవుని వాక్యము తన హృదయాన్ని మార్చి వ్యక్తిగతంగా దేవునితో ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. నా హృదయ ధ్యానాలు నీకు ప్రీతికరంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దర్శన కాలము అంటే వాక్యము నీ యొక్క చెవులకు వినబడినప్పుడు నీ హృదయాన్ని వెలిగిస్తుంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించినప్పుడు, లేదా ఆయన నిన్ను తాకినప్పుడు నీ జీవితంలో పరివర్తన అనేది కలుగుతుంది. అలాంటి పరివర్తన ద్వారా మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయి ప్రియులారా. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, జొనాథన్ ఎడ్వర్డ్స్ అమెరికాలో గ్రేట్ అవేక్నింగ్ జరిగించినటువంటి గొప్ప సేవకుడు. ఆయన అమెరికా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించినాడు. ఆయన అక్టోబర్ 5, 1703 ఈస్ట్ విండర్స్, కనెక్టికట్, అమెరికా ప్రాంతంలో ఆయన జన్మించారు. తండ్రి ఒక పాస్టరు. 13 ఏళ్లకే కళాశాల ప్రవేశం. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికమైన ఆలోచనలు కలిగిన వాడు. 1730 నుండి 1740 వరకు గ్రేట్ అవేక్నింగ్, అమెరికాలో ఆత్మీయత చల్లారిపై నామకార్థపు క్రైస్తవులు ఉన్నప్పుడు ఈయన చేసిన ఉజ్జీవమైన ప్రసంగాల ద్వారా వాక్యము వారిని దర్శించినప్పుడు, దావీదు ఏ విధంగా అయితే పశ్చాత్తాప హృదయుడై దేవునిలో తను తాను కట్టుకున్నాడో అమెరికా ప్రజలు కూడా అలాగే కట్టుకున్నాడు. సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగర్ గాడ్, ఆయన ఇచ్చిన సందేశంలో ఆయన ఇచ్చిన అద్భుతమైనటువంటి మాట, సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగర్ గాడ్. 1741లో ఈ సందేశము, ఆయన జీవితము ఎప్పుడైతే ఈ మాటలు అమెరికా ప్రాంతంలో ఆయన చెప్పాడో, అక్కడ ఉన్న వారందరూ కన్నీళ్లతో పశ్చాత్తాపడి దేవుని వాక్యము చేత కట్టబడి దేవుని సార్వభౌమాధికారానికి లోగడి తమ హృదయాలను మార్చుకుని ప్రభు వైపు తిరిగారు ప్రియులారా. దేవుడు వారిని దర్శించాడు అని వారి నమ్మి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈరోజు ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రభు వాక్యం ద్వారా నిన్ను దర్శించినప్పుడు నీ జీవితంలో పరివర్తన కలగాలి. దావీదు అదే అంటున్నాడు, నా హృదయ ధ్యానాలు, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉంచిన ఆయన అని. దర్శన కాలం అంటే విజిటేషన్ అంటే ప్రభువు వచ్చినప్పుడు, ప్రభు దర్శనప్పుడు, ఆకాశం నుండి నరులను చూచినప్పుడు నీతి న్యాయముగా నీ జీవితము కనబడాలి. యూదాలో అది కనబడలేదు, అందువలన ఫలితం బబులోను చెర పొందుకున్నారు. ఎప్పుడైతే దర్శించినప్పుడు ద్రాక్షతోట యజమానుడు దర్శించినప్పుడు వచ్చినప్పుడు వారు అక్రమముగా వారు జీవించారు, అందువలన వారు సంహరింపబడ్డారు. అయితే దావీదు మనకు మంచి ఉదాహరణగా, మంచి మాదిరిగా కనబడుతున్నాడు. ప్రభు దర్శనాన్ని ప్రకృతి ద్వారా చూశాడు, ప్రభు దర్శనాన్ని వాక్యం ద్వారా దర్శించుకున్నాడు. ఆ దర్శనాన్ని చూసినటువంటి దావీదు తన జీవితంలో పరివర్తనం చెంది, పశ్చాత్తాపం చెంది దేవుని వైపు తిరిగి ఆయన అడుగుతున్నాడు, నా హృదయము నా మాట రెండూ నీకు అంగీకారంగా ఉండాలని. అలాంటి పరివర్తన అమెరికాలో జరిగింది. ఎడ్వర్డ్ అనేటువంటి ఆయన ప్రభు కొరకు ఎంతో అద్భుతమైన పరిచయం చేశారు. ఆయన మాట ద్వారా అనేక మంది ప్రభు వైపు తిరిగారు. జొనాథన్ ఎడ్వర్డ్స్, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూచినప్పుడు మరి నీవు నీతి న్యాయములుగా జీవిస్తున్నావా, లేక క్రమముగా జీవించున్నావా లేవా? దేవుని వాక్యముని దర్శించినప్పుడు ఇవి లేనప్పుడు పశ్చాత్తాప హృదయం కలిగి మనం వెళ్తే దావీదును అన్నాడు, ఆయన నా హృదయానుసారుడు, ఆయన నాకు ఇష్టమైనటువంటి బిడ్డ. దేవుడు ఎప్పుడు కూడా నరులను పరిశీలించేటువంటి ప్రభు. కీర్తనకారుల్లో చాలా స్పష్టమైనటువంటి మాట కనబడుతుంది. 14 కీర్తన 2వ వచనంలో, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. 53:2లో కూడా అదే మాట తిరిగి మనకు కనబడుతుంది. ఆయన నరులను పరిశీలించేటువంటి వాడు, ఆయన నరులను చూచేవాడు. ఆయన మనల్ని చూచినప్పుడు, ఆయన నరులను చూడగా ఆయన వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన సంతాపడ్డాడు. ఎందుకు? ఆదికాండము 6:6లో చూస్తాం, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం తన హృదయంలో నొచ్చుకునేను. ఈరోజు దేవుడు నిన్ను చూచినప్పుడు నీతి కలిగి జీవించు, న్యాయముగా జీవించు. దేవుడు నిన్ను చూసినప్పుడు క్రమముగా జీవించు. దేవుని నన్ను చూస్తున్నాడు, తన వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నాడు. ఈ ప్రకృతి దేవుణ్ణి
మహిమపరుస్తుంది. కాబట్టి నేను కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఒకవేళ నీతి న్యాయం లేకుండా, క్రమంగా లేకుండా అక్రమంగా జీవించే వారి జీవితాలలో ప్రభు ఒక చక్కటి అవకాశం దావీదు వలె ఇస్తున్నాడు. మన హృదయాన్ని, మన యొక్క నోటి మాటలను ఆయన దృష్టికి అంగీకారంగా చేసుకుందాం. ఆయనకు అంగీకారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. వారి జీవితంలో దావీదు వంటి ఉన్నతమైన దీవెన వారికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి విశ్వాసిగా అనుగ్రహించండి. నువ్వు దర్శించు కాలం ఉన్నది అని గమనించి మా జీవితాన్ని ఈ లోకంలో ముందుకు కొనసాగించు వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.